ఈ రోజు నేను కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నాను. ఆ క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేసే గెస్ట్ దగ్గరికి నేను వచ్చేసాను. ఆయన ఎవరో కాదు, యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, మోటివేషనల్ స్పీకర్, 14 నంది అవార్డుల గ్రహీత. ఈరోజు అలాంటి ఒక స్పెషల్ గెస్ట్తో నేను ఉన్నానన్నమాట. ఆయన పేరు వచ్చేసి కేవి ప్రదీప్ గారు. సినిమా గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ అందరికీ కూడా దగ్గర అయ్యారు. సినిమా అంతా ఒక లెవెల్ అయితే మీ ఒక్క డైలాగ్ మాత్రం ఇంకో లెవెల్. అంతేగా 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 అంతేగా. సో ఈ అంతేగా అంతేగా డైలాగు మీ పర్సనల్ లైఫ్లో ఎప్పుడైనా యూజ్ అయిందా సార్? అంటే 100% యూజ్ అవుతుందమ్మా. అంతేగా అంతేగా అనే డైలాగ్ని మనం కేవలం భార్య అని చెప్తే భర్త అనే అంతేగా తీసుకుంటే చాలామంది అనొచ్చు. ఇది అంతేగా అంతేగా అంటే సో ఎనిహో మా జీవితంలో కూడా నా భార్య ఏం చెప్తే నేను అంతేగా అంటాను, నేనేం చెప్తే ఆవిడ అంతేగా అంటారు. కోలివింగ్ అనేది ఎక్కువ పాటిస్తున్నారు. అండ్ మెయిన్గా మాట్లాడుకుంటే లవ్ అనేది ఒక 5 to 6 years 10 years అని గొప్పగా చెప్పుకుంటారు. బట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత 1 year కూడా కలిసి ఉండరు. భేదాభిప్రాయాలు వస్తున్నాయి అంటారు, మైండ్ కలవట్లేదు అంటారు, డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అంటారు, కలిసి ఉండలేకపోతున్నారు. భార్య కంటే భర్త ఒక 5-6 ఏళ్ళు పెద్దవాడు ఉండేవాడు. ఈయన మీ తండ్రి లాంటి వాడు అనే భావన భార్యలో ఉండేది, పెద్దవాడు అనే గౌరవం ఉండేది. మా ఆవిడ తరం వచ్చేటప్పటికి ఇద్దరు ఈక్వల్ అని వచ్చింది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆడపిల్లైనా మగపిల్లాడైనా ఇద్దరు ఈక్వల్. మగపిల్లాడికి పెళ్ళయ్యేంత వరకు నీకేం కర్మ, నువ్వు మగాడివి అని తల్లిదండ్రులు నేర్పించి గాలి కొట్టి కొట్టి ఉంచుతున్నారు. నువ్వేదో పెద్ద అమ్మాయికి చిన్నప్పటి నుంచి చెప్పకపోయినా పెళ్ళైనప్పటి నుంచి చిన్నపాటి డిఫరెన్స్ వచ్చినా సర్దుకుపోమ్మ అని చెప్పే తల్లిదండ్రులు లేరు. సర్దుకునే తత్వం ఆ అమ్మాయిలో లేదు. నీకేం కర్మ, నువ్వెందుకు ఉండాలి, నువ్వెందుకు చేయాలి, పెళ్ళైనప్పటి నుంచి అక్కడ మొదలవుతుంది కదా. నేనేం చెప్తానంటే భార్యాభర్తలు ఇద్దరిని నన్నంటావా, నువ్వు నన్నంటావా, నువ్వు నన్ను అని. కుల వ్యవస్థ అయిన మ్యారేజ్ బ్యూరోస్ ఉన్నాయి కానీ మతం గురించి మాట్లాడుతున్నా కానీ అభిమతాల గురించి మాట్లాడే వ్యవస్థ లేదు కదా మనకి. ఎప్పుడైతే నేను నిన్ను ప్రేమించకుండా నీ ప్లస్సులతో పాటు నీ మైనస్ని ప్రేమిస్తానో, ఎప్పుడైతే నేను అమ్మాయిని ప్రేమించకుండా నిన్ను అందం చూసో రూపం చూస్తే అది ప్రేమ కాదు. నార్మల్గా పిల్లలందరికీ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి చెప్పాం, ఒక ఐపీఎస్ ఆఫీసర్ గురించి గొప్ప చెప్పాం, కానీ ఒక అల్లు అర్జున్ గురించి, అల్లు అయాన్ గురించి అలా చెప్తూ ఉంటామని. అంటే పేరెంట్స్ పెంచడమే రాంగ్ వేలో పెంచుతున్నారా? అవసరమైన విషయాలు కాకుండా అనవసరమైన విషయాలు చిన్నప్పటి నుండే మొబైల్స్ అలవాటు చేయడము. అంటే నువ్వు చెప్పిన క్వశ్చన్లో 50% ఏకీభవిస్తాను, 50% నీతో నేను విభేదిస్తాను. పిల్లలకి ఫోన్లు ఇవ్వడం తప్పు. వాళ్ళ అమ్మ ఎట్లా నేర్పించానంటే ఒక ½ an hour చూడు, ½ an hour తర్వాత నేను 10 to 1 కౌంట్ చేస్తాను, యూ హ్యావ్ టు స్విచ్ ఆఫ్, లేకపోతే నెక్స్ట్ టైం ఇయ్యను ఉంటుంది. నెక్స్ట్ టైం ఇయ్యదు అనే భయానికి అది స్విచ్ ఆఫ్ చేయడం మొదలెట్టి ఇప్పుడు ఇన్ టైం ఎంత అవుట్ టైం ఎంత అని ఫస్ట్ అడుగుతాను, హౌ మచ్ టైం ఐ కెన్ సీ అని అడుగుతుంది. ఇది కొంచెం సిటీ కల్చర్ ఉన్న వాళ్ళకి. రూరల్ కల్చర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, తల్లి అసలు టీవీ వదిలితే కదా, తల్లి ఫోన్ వదిలితే కదా, రీల్స్ చూసి 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 వేళ్ళు అరిగిపోతున్నాయి కదా మనకి, తోసి. మరి ఈ రోజున ఏముంది, పిల్లలందరినీ స్కూల్లో తరలిచ్చేస్తే చాలు, ఇంకా 2 క్లాసులు పెట్టండి, కడుతున్నాం కదా డబ్బు. స్కిల్, లైఫ్ సైన్సెస్, లైఫ్ స్కిల్స్ నేర్పించాలి కదా. ఎలా నుంచోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, అవతల వ్యక్తితో ఎలాంటి సంబంధం పెట్టుకోవాలి, వాట్ ఈజ్ మై లీడర్షిప్ క్వాలిటీ, వాట్ ఈజ్ మై యాక్షన్ ఇనిషియేషన్, వాట్ ఈజ్ మై కమ్యూనికేషన్ సిస్టమ్, హౌ విల్ ఐ బికమ్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్, వాట్ ఈజ్ మై ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ విత్ ద నెక్స్ట్ పర్సన్, హౌ విల్ ఐ బిల్డ్ టీమ్స్, హౌ విల్ ఐ రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్స్. ఇవి కదా పిల్లలకి నేర్పించాల్సింది. ఎవరు నేర్పిస్తున్నారు ఇక్కడ? మనం నేర్పించేది ఏంటి పిల్లలకి? నీ పేరేంటని 7 years ఒక బాయ్ని అడిగితే అర్జున్ శాస్త్రి, అర్జున్ గుప్తా, అర్జున్ రెడ్డి, అర్జున్ రాజు, అర్జున్ చౌదరి, అర్జున్ నాయుడు, అర్జున్ గౌడ్, అర్జున్ నాయక్. ఇదమ్మా పిల్లలు నేర్పించాల్సింది. మనం పిల్లల పేరుకి నీ కులం ఏంటని నేర్పించాలమ్మా మనం. ఎందుకు యూనిఫామ్ పెడతారు స్కూల్లో? వర్ణ వర్గ ధన లింగ భాషాభేదం ఉండకూడదు. నువ్వు ఏ కులమో యాంకర్, నీ టాలెంట్ ఇంపార్టెంటా, నీ కులం ఇంపార్టెంటా? ఇండియా
ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అంటున్నాం. ఇప్పుడున్న పిల్లలకి కూడా స్కూల్లో ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అంటున్నాం. ఇండియా ఈజ్ స్టిల్ ఎ డెవలపింగ్ కంట్రీ Yes. అని నేర్పిస్తున్నాం. ఇది తప్పపా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అనంతరా మీడియా. నేను మీ యాంకర్ మధు. ఇప్పటి వరకు నేను చేసిన ఇంటర్వ్యూస్ అన్నింటిలో కొన్ని మైండ్కి నచ్చాయి, కొన్ని మనసుకి నచ్చాయి. అలా కొంతవరకు సాటిస్ఫాక్షన్ అయితే నేను సంపాదించుకున్నా. బట్ ఈరోజు నేను చేసే ఇంటర్వ్యూ అనేది నిజంగా నా హార్ట్కి దగ్గరగా, అలానే ఈ జనరేషన్లో ఉన్న చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. బట్ మనం ఎవరిని అడగాలి, ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలనేది ఐడియా ఉండదు. సో అలాంటి వాళ్ళందరి తరపున ఈరోజు నేను కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నాను. ఆ క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేసే గెస్ట్ దగ్గరికి నేను వచ్చేసాను. ఆయన ఎవరో కాదు, యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, మోటివేషనల్ స్పీకర్, 14 నంది అవార్డుల గ్రహీత. సో ఈరోజు అలాంటి ఒక స్పెషల్ గెస్ట్తో నేను ఉన్నానన్నమాట. ఆయన పేరు వచ్చేసి కేవి ప్రదీప్ గారు. కేవి ప్రదీప్ గారిని రీసెంట్గా మనం ఒకప్పుడు యాక్టర్స్లో చాలామందిని మనం గుర్తు పట్టకపోయి ఉండొచ్చు. బట్ రీసెంట్గా ఈయన ఒక డైలాగ్ చెప్పగానే అందరికీ గుర్తొచ్చేస్తుంది. అంతేగా అంతేగా సో అర్థమైపోయి ఉంటుంది కదా. అండ్ అలాగే రీసెంట్గా వచ్చిన ఇస్మార్ట్ జోడీ సీజన్ 3లో టాప్ వరకు ఉన్నారు. సో అలాంటి పర్సన్తో ఈరోజు నేను ఉన్నాను. మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే తల్లి. బాగున్నారా సార్? ఆల్వేస్ హ్యాపీ. మనసు నిండా మంచితనం, హాయి ఉన్నదాంతో తృప్తి పడితే ఎప్పుడు బాగానే ఉంటామా. ఓకే, సో రీసెంట్గా నేను మిమ్మల్ని F2 నుండి ఫాలో అవుతున్నాను సార్. నాకు మా టీం అందరూ కూడా ఇలా కేవి ప్రదీప్ గారిని ఇంటర్వ్యూ చేయాలమ్మా అంటే ఫస్ట్ నేను ఓపెన్గా ఓకే, యాక్టర్, సీనియర్ యాక్టరు, రైటరు, డైరెక్టర్, ప్రొడ్యూసర్, సో మనం ఈరోజు ఇంటర్వ్యూ చేయాలి అనుకున్నా. బట్ గెస్ట్ గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి కొంచెంగా స్టడీ చేయడం స్టార్ట్ చేశాను. నైట్ కూర్చొని లిటరల్గా 4 అయింది సార్ నైట్. ఇంటర్వ్యూస్ ఫాలో అయ్యాను. ఇంకా అర్థం కాలేదా నేను? లేదు 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 అంటే భయం పుట్టింది నాకు ఫస్ట్ టైం. గెస్ట్ అంటే భయం స్టార్ట్ అయింది. అచ్చా, అంటే నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈరోజు మాట్లాడాలి, క్వశ్చన్స్ అడగడం కూడా అంతే జాగ్రత్తగా అడగాలి అని. మీ ఫాదర్తో మాట్లాడినట్టు మాట్లాడు. ఎంత హాయిగా మాట్లాడచ్చు అప్పుడు. అంత చనువు ఇవ్వడం కూడా గొప్ప విషయం సార్. సో F2 సినిమా గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ అందరికీ కూడా దగ్గర అయ్యారు. సినిమా అంతా ఒక లెవెల్ అయితే మీ ఒక్క డైలాగ్ మాత్రం ఇంకో లెవెల్. అంతేగా అంతేగా. సో ఈ అంతేగా డైలాగు మీ పర్సనల్ లైఫ్లో ఎప్పుడైనా యూజ్ అయిందా సార్? అంటే 100% యూజ్ అవుతుందమ్మా. అంతేగా అనే డైలాగ్ని మనం కేవలం భార్య అని చెప్తే భర్త అనే అంతేగా తీసుకుంటే చాలామంది అనొచ్చు. ఇద్దరు కదా, మ్యూచువల్. మ్యారేజ్ ఈజ్ ఎ మ్యూచువల్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 పీపుల్. 2 హృదయ స్పందనాల కలయిక ప్రేమ, 2 జీవితాల కలయిక పెళ్ళి. ప్రేమ అంటే ఇద్దరు ఒకరినోటి చేసుకోవచ్చు. తండ్రి కూతురు ప్రేమ అవ్వచ్చు, భార్యాభర్తల ప్రేమ అవ్వచ్చు. ఎవరైనా 2 హృదయాలు ఒకరినోటి లైక్ చేస్తే అది ప్రేమ అవుతుంది. కానీ 2 జీవితాలు మమేకమై ఒకటోటి కలిస్తే అది పెళ్ళి అవుతుంది. సో అంతేగా అన్నది భార్య అని చెప్తే భర్త, భర్త అని చెప్తే భార్య అనే కిందే తీసుకోకుండా అవతల వాళ్ళని యాక్సెప్ట్ చేసామనుకోండి, అప్పుడు అంతేగా అనొచ్చు కదా. ఇప్పుడు నీ భావాలు నీవి, నా భావాలు నావి. సో నీ భావాలకి నేను స్పేస్ ఇచ్చి, అరే ఈ అమ్మాయి చిన్నపిల్ల, ఈ అమ్మాయి కూడా కొన్ని స్వతంత్ర భావాలు ఉంటాయి, ఐ షుడ్ యాక్సెప్ట్ అని నేనంటే అంతేగా కదా. అలాగే మీరు కూడా మా నాన్న వయసు వాళ్ళు, వీళ్ళ భావాలు వీళ్ళకు ఉంటాయి, వాళ్ళ రోజుల్లో అలా ఉండేది కాబట్టి వాళ్ళు అలా ఉన్నారని మీరు కూడా అనుకుంటే అంతేగా. సో అంతేగానే నా దృష్టిలో యాక్సెప్టింగ్ సంబడీస్ స్పేస్, యాక్సెప్టింగ్ సంబడీస్ ఒపీనియన్స్, యాక్సెప్టింగ్ సంబడీస్ క్వాలిటీస్, ఇది అంతేగా అంటే. సో ఎనీహో మా జీవితంలో కూడా నా భార్య ఏం చెప్తే నేను అంతేగా అంట, నేనేం చెప్తే ఆవిడ అంతేగా అంటారు. దట్ ఈస్ అ డిఫరెంట్ జానర్ ఆల్ టుగెదర్. ఎప్పుడంటాం మనం? అవతల వ్యక్తి మీద నమ్మకం ఉన్నప్పుడు, అవతల వ్యక్తి మీద ప్రేమ ఉన్నప్పుడు, అవతల వ్యక్తి తప్ప నాకు గత్యంతరం లేదు, జీవితాంతం నా భాగస్వామి అని తెలిసినప్పుడు ఇంక 2 ఆప్షన్ ఏముంది? అంతేగా అనకుండా. ఒక ప్రయాణికుడు రైల్లో కలిస్తేనే, ఫ్లైట్లో కలిస్తేనే ఓ గంట సేపు ఈయన పక్కన కూర్చోవాలని ఆయన ఏం చెప్తే తలకాయ ఊపుతున్నాం కదా. జీవితం అనే రైలు, జీవితం అనే ఫ్లైట్ ఎక్కితే మనము మన లైఫ్ పార్ట్నర్, స్పౌస్ తోటి మనం కలిసి ఉండడంలో తప్పే ఉందని నేను అనుకుంటాను. సార్, ఇప్పుడున్న మ్యారేజెస్ సిస్టమ్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే నార్మల్గా అదర్ కంట్రీస్లో చూసుకుంటే మ్యారేజ్ అనే దానికి అసలు వాల్యూ ఉందా లేదా అనిపించింది. కో లివింగ్ అయి ఉండొచ్చు, లేదంటే మ్యారేజ్ తర్వాత చిల్డ్రన్ రాగానే వాళ్ళని వాళ్ళ లైఫ్లో లీడ్ చేయమని వదిలేయడం అయి ఉండొచ్చు. సో ఇప్పుడు అది మన దేశంలో వచ్చేసింది. కో లివింగ్ అనేది ఎక్కువ పాటిస్తున్నారు. అండ్ మెయిన్గా మాట్లాడుకుంటే లవ్ అనేది ఒక 5 to 6 years 10 years అని గొప్పగా చెప్పుకుంటారు. బట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత 1 year కూడా కలిసి ఉండరు. భేదాభిప్రాయాలు వస్తున్నాయి అంటారు, మైండ్ కలవట్లేదు అంటారు, డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అంటారు.
కలిసి ఉండలేకపోతున్నారు. అంతే అంటే ఈజీగా డిసిజన్ తీసేసుకుంటున్నారు, డివోర్స్ అని వెళ్ళిపోతున్నారు, పిల్లల్ని అటు ఇటు కాకుండా చేస్తారు. సో దీనిపైన అభిప్రాయం? అంటేనమ్మా ఒక వ్యవస్థ ఏదైనా మార్పు వచ్చినప్పుడు కొంత టైం పడుతుంది. ఉదాహరణకి కంప్యూటర్స్ వచ్చిన వాళ్ళు బ్యాంక్ వాళ్ళు మొత్తం స్ట్రైక్ చేశారు, మాకొద్దు కంప్యూటరైజేషన్. ఈరోజు అందరికంటే ఉపయోగపడేది బ్యాంక్ వాడికి, అంటే ఎంప్లాయీస్కి, దానిలో ఉన్న సిస్టమ్స్ అన్న. అలా మనం ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది వివాహ వ్యవస్థలో అంటే, ఇదివరకు మా అమ్మ అంటే మా నాన్నగారు ఏం చెప్తే అది వినేది ఆవిడ, ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆవిడకి ఆర్థికంగా ఎంపవర్మెంట్ లేదు. తర్వాత పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, భార్య కంటే భర్త ఒక 5-6 ఏళ్ళు పెద్దవాడు ఉండేవాడు. ఈయన మీ తండ్రి లాంటి వాడు అనే భావన భార్యలో ఉండేది, పెద్దవాడు అనే గౌరవం ఉండేది. అమ్మో నా జీవితం ఏమవుతుందో, పిల్లలు ఏమవుతారో, నేను ఎలా బతకాలి, పుట్టింట్లో ఇంత ఖర్చు పెట్టి నాకు పెళ్లి చేశారు, తిరిగి పుట్టింట్లోకి వెళ్ళలేను అని ఒక భావంతో ఉండే ఒక స్త్రీమూర్తి ఉండేది. మా ఆవిడ తరం వచ్చేటప్పటికి ఇద్దరు ఈక్వల్ అని వచ్చింది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇద్దరూ చదువుకున్న వాళ్ళు, ఇద్దరు ఎవరి స్పేసెస్ వాళ్ళు లైక్ చేస్తున్నారు, ఎవరి స్పేసెస్ వాళ్ళు లైక్ చేస్తున్నారు. నువ్వు అమెరికా నుంచి ఇంటర్నెట్ని డౌన్లోడ్ చేసుకుంటున్నావు, అమెరికా నుంచి ఆధునికత వెస్టర్న్ కంట్రీస్ నుంచి తీసుకుంటున్నప్పుడు, వాళ్ళ లైఫ్ స్టైల్ తీసుకున్నప్పుడు, పిజ్జాలు తీసుకున్నప్పుడు, బర్గర్లు తీసుకున్నప్పుడు, ట్రౌజర్స్ తీసుకున్నప్పుడు, ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకున్నప్పుడు కొన్ని వాళ్ళ భావాలు మన మీదకి వస్తాయి. అందులో మంచి చెప్తాను నేను. ఫస్ట్ మంచి ఏంటంటే ఆడపిల్లైనా మగపిల్లడైనా ఇద్దరు ఈక్వల్. నెంబర్ 2 ఇద్దరు చదువుకున్న వాళ్ళే. నెంబర్ 3 ఇద్దరికి ఎవరు స్పేసెస్లో వాళ్ళు బతకాలనుకుంటారు. నెంబర్ 4 ఇద్దరికి ఆర్థిక ఎంపవర్మెంట్ ఉంది. నెంబర్ 5 వాళ్ళ భావాల్లో వాళ్ళు ఉండనివ్వాలి, వీళ్ళ భావాల్లో వీళ్ళనివ్వాలి, ఇద్దరు నమ్ముతున్నారు కదమ్మా. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే నువ్వు నేను సమానం అన్నప్పుడు, అదేదో సినిమాలో బాబు గారు చెప్తారు, భార్యాభర్తలు ఇద్దరు సమానం అంటే భర్త కొంచెం ఎక్కువ అని చూపిస్తారు అన్నమాట. ఇలాంటివి ఇప్పుడు నడవట్లేదు. ఐ నీడ్ టు గో టు ఏ బేసిక్ సేయింగ్ దట్ మన ఇద్దరం కో ప్యాసింజర్స్ ఆఫ్ లైఫ్, ఫ్రెండ్స్ కింద ట్రీట్ చేయాలి, లైఫ్ మేట్స్ కింద, నాట్ క్లాస్మేట్స్, లైఫ్ మేట్స్ కింద ట్రీట్ చేయాలి. అలా చేయకుండా ఏమైపోతుందంటే మనకేమో బాడీ మగపిల్లాడికి పెళ్ళయ్యేంత వరకు నీకేం కర్మ, నువ్వు మగాడివి అని తల్లిదండ్రులు నేర్పించి గాలి కొట్టి కొట్టి ఉంచుతున్నారు. నువ్వేదో పెద్ద ఎక్స్ట్రాడినరీ ఆకాశం నుంచి ఊడిపడ్డ అతీతమైన శక్తి అయినట్టు, ఒక బాయ్ అంటే వాడు 6 అడుగులు అందగాడైనట్టు, హీరో వర్షిప్ మామూలే కదా. ఎవరికైనా ప్రపంచంలో సగం మంది అబ్బాయిలు ఉన్నారు, సగం మంది అమ్మాయిలు ఉన్నారు కదా. ఇది మన వ్యవస్థలో గాలి కొట్టుతాను. అమ్మాయికి చిన్నప్పటి నుంచి చెప్పకపోయినా పెళ్ళి అయినప్పటి నుంచి చిన్నపాటి డిఫరెన్స్ వచ్చినా సర్దుకుపోమ్మ అని చెప్పే తల్లిదండ్రులు లేరు. సర్దుకునే తత్వం అమ్మాయిలో లేదు. నీకేం కర్మ, నువ్వెందుకు ఉండాలి, నువ్వెందుకు చేయాలి, పెళ్ళైనప్పటి నుంచి అక్కడ మొదలవుతుంది కదా. నేనేం చెప్తానంటే భార్యాభర్తలు ఇద్దరిని కొంతకాలం గదిలో వేసి తాళం పెట్టి వదిలేయారు. అంటే నా ఉద్దేశం వాళ్ళ జీవితం వాళ్ళని బతకనివ్వాలి. వాళ్ళ జీవితం వాళ్ళని బతకనిస్తే ఏమవుతుందంటే మంచి చెడు వాళ్ళే తెలుసుకుంటారు. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ప్రేమించుకుంటారు, బుజ్జగించుకుంటారు, అన్నాలు పెట్టుకుంటారు, కోపం వస్తే అలుగుతారు, పడుకుంటారు, మొన్నటి పొద్దునకి బ్యాలెన్స్ షీట్ టాలీ చేసుకుని మళ్ళీ మొదలవుతారు. ఎక్కడైతే ఈ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ ద థర్డ్ పార్టీ వస్తుందో అక్కడ వివాహ వ్యవస్థ ఇంకా విచ్ఛిన్నం అయిపోతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అడ్జస్ట్మెంట్ టెంపర్మెంట్ ఉండట్లేదమ్మా. చిన్నవి అడ్జస్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు ఈరోజు కూడా ఐఎమ్ 64, మై వైఫ్ ఈజ్ క్లోజ్ టు 60. మేము ఇద్దరం 36 ఏళ్ళ నుంచి మేము పెళ్లి చేసుకున్నాం. ఎప్పుడో అప్పుడు నేను మనిషినే కదా. ఎంత బాగా మాట్లాడినా ఓ చికాకు వస్తుంది, ఓ కోపం వస్తుంది, ఓ అసహనం వస్తుంది, లేకపోతే ఎక్కడో ప్రయాణం చేసి రావటం వల్ల అలసట వస్తుంది. అప్పుడే అని అనకుండా ఉండరు కదా మనిషి. అంటావేంటి నేనేంటా అని అందుతాను. కాస్త స్పేస్ ఇస్తుంది, ఓ 10 మినిట్స్ ఆగి వచ్చేస్తుంది, కాఫీ తాగుదామా అంటుంది, వెంటనే కలిసి కాఫీ తాగిస్తాం కదా. సిమిలర్లీ ఆవిడకి ఏదైనా అలసట వస్తే, ఆవిడకి ఏదైనా బాధ వస్తే, ఆవిడకి ఏదైనా కొంచెం డిస్కంఫర్ట్ వస్తే నేను వెంటనే రియాక్ట్ కాను, రెస్పాండ్ అవుతాను. చూడమ్మా, ఈ ఈవెంట్ విల్ హ్యాపెన్. ఆవిడ నేను ఎవరైనా భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళు ఆర్గ్యూ చేస్తారు, నువ్వెంత అంటే నువ్వెంత, అది అవుతుంది. ఈ2 అంటే ఏంటంటే సెకండ్ స్టేజ్ ఆఫ్ ఈవెంట్. నన్ను అంటావా, నువ్వు నన్ను అంటావా, నువ్వు నన్ను అని మనం రియాక్షన్ ఇస్తాం. బట్ మనం మూవ్ అవ్వాల్సింది ఈ3. అదేంటంటే రెస్పాన్స్. ఎందుకంది మాటలు చూడాలా, మాటల వెనకాల ఉన్న అంతరార్థం చూడాలా. ఆ అమ్మాయి అలా అందంటే, లేదా ఈ అబ్బాయి ఇలా అన్నాడంటే దేర్ మస్ట్ బి సమ్ రూట్ కాజ్ కదా. ఆఫీస్లో ఏదో చికాకు వస్తే ఇంటికి వచ్చి వైఫ్ మీద అరిచి ఉండొచ్చు. ఆ అమ్మాయికి ఇంట్లో ఆడపిల్ల కాబట్టి ఒంట్లో బాగాలేకపోతే అలసటగా ఉంటే నా వల్ల కావట్లే ఈ చాకరీ అనే అసహనంతో ఎవరిని తిట్టాలో తెలియక మొగుడిని తిట్టుండొచ్చు. ఈ చిన్నపాటి అండర్స్టాండింగ్స్ తెచ్చుకుంటే లైఫ్ ఈజీ అయిపోతుంది. ఫ్రిక్షన్స్ ఉంటాయి, లేకుండా ఎలా ఉంటాయి.
బట్ ఇప్పుడున్న జనరేషన్లో అది ఎక్కడో మిస్ అవుతుంది సార్. మిస్ అవుతుందంటే చెప్పే తల్లిదండ్రులు లేరమ్మా. వినే మనస్తత్వం వీళ్ళకి లేదు, చెప్పే తల్లిదండ్రులు లేరు. ఎప్పుడు నేను కానీ నా వైఫ్ సరస్వతి గారు కానీ చెప్పేది ఒకటే, పెళ్ళిళ్ళకి మీరు కోట్లు ఖర్చు పెడుతున్నారు, లక్షలు డెకరేషన్ పెడుతున్నారు, లక్షల రూపాయలు సంగీతం పెడుతున్నారు, లక్షల రూపాయలు మెహందీలని, హల్దీలని, ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫ్లని ఖర్చు పెడుతున్నారు. కానీ కొన్ని నిమిషాలు పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టి వివాహం అంటే ఏంటి, వీళ్ళు వేరే మనస్తత్వం ఉంటుంది అబ్బాయిది, అమ్మాయి మనస్తత్వం వేరే ఉంటుంది, రెండూ కలిసి ఇమ్మటం కొంత టైం పడుతుంది. శరీరంలో ఒక మాత్ర వేసుకుంటేనే అడ్జస్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది కదా, కొంత టైం పడుతుంది. అమ్మాయి సున్నితంగా పెరుగుతుంది, వాళ్ళు ప్రేమను ఆకాంక్షిస్తారు, వాళ్ళు స్వాంతాన్ని ఆకాంక్షిస్తారు, వాళ్ళు ఏదైనా చెప్పుకునే తత్వం ఉంటుంది. ఆడపిల్లలకి సలహాలు కోసం కాదు, ఏం జరిగినా వెంటనే చెప్పేస్తారు. ఒక గంట సేపు నేను లేకపోతే ఆ గంట ఏమైందో మా ఆవిడ నాకు గంట సేపు చెప్తుంది. అంటే వాళ్ళ నేచర్ తప్పు పట్టడానికి లేదు అక్కడ. ఆడపిల్ల చెప్పుకుంటే స్వాంతం వస్తుంది, మగపిల్లడు చెప్పుకోవడానికి అహండం వస్తుంది. నేనేంటి కష్టం, నేను ఇంత బయట ఎంత ఉన్నాను, నేను వచ్చి చెప్తే తను నాకంటే చిన్నది కదా, నా వైఫ్ ముందర నేను చిన్నగా అవుతా, అమ్మ నాన్నల ముందు చిన్నగా అవుతాను, మగపిల్లడు చెప్పుకోవడానికి ఆలోచన. ఇది వీళ్ళ నేచర్. కాబట్టి ఇది వీళ్ళ నేచర్ అని చెప్పే తల్లిదండ్రులు కానీ, పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ, లేకపోతే సిబ్లింగ్స్ కానీ, మ్యారేజ్ కౌన్సిలింగ్ కానీ ఎక్కడున్నాయి మనకి? కుల వ్యవస్థ అయిన మ్యారేజ్ బ్యూరోస్ ఉన్నాయి, కానీ మతం గురించి మాట్లాడుతున్నాం, కానీ అభిమతాల గురించి మాట్లాడే వ్యవస్థ లేదు కదా మనకి. నీ కులం ఏంటి, నీ మతం ఏంటి అనే మాట్లాడుతున్నాం కదా. ప్రతివాడికి సో అండ్ సో డాష్ మ్యారేజ్ బ్యూరో, సో అండ్ సో డాష్. ఆ డాష్ ఏంటి? వాడి కులం పేరు. అంతే తప్ప వీళ్ళు ఎలా బతకాలి, వీళ్ళు ఏం బతుకుతారు, వీళ్ళిద్దరికీ ఎంత నేర్పించాలి. చిన్నప్పుడు నేర్పిస్తాం కదా పిల్లలకి, నువ్వు అన్నం తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, టాయిలెట్ మేనర్స్ ఇది, డైనింగ్ టేబుల్ మేనర్స్ ఇది, స్కూల్కి వెళ్తే ఎలా ఉండాలో నేర్పిస్తాం కదా. అలా ఒక వివాహ వ్యవస్థ కూడా ఇద్దరు, వాడు మీకేం తెలుసు, చిన్నపిల్లలు కదా, ఫస్ట్ టైం ఇది కదా, వాళ్ళకి మీకేం అనుభవం ఉంటుంది? అంతా ప్రపంచం హాయిగా ఉంటుంది కళ్ళ ముందర. వాడు ఇష్టమైన పిల్లాడు ఇష్టమైన అమ్మాయి ఇద్దరు ఉన్నారు, పెళ్ళైపోతుంది, నా క్లౌడ్ 9, మేఘాలు గుర్రాల మీద ఎగురుతూ ఉంటాం మనం. ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి ఎక్స్ట్రాడినరీ కలర్ఫుల్. సడన్లీ డిఫరెన్స్ వస్తుంది, సడన్లీ మిస్అండర్స్టాండింగ్ వస్తుంది, టక్కన ఆకాశం నుంచి భూమి మీద పడతాం. గ్రౌండ్ రియాలిటీకి అర్థం చేసుకోవాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే, పెళ్లి చేసుకునే ముందర అర్థం చేసుకోండి. పెళ్ళి ఎలా అయినా జరుగుతుంది, అర్థం చేసుకోండి. ప్రతివాడికి 100% ప్లస్ పాయింట్స్ ఉండవు. ఆ అమ్మాయిలో 6 ప్లస్లు ఉంటాయి, 4 మైనస్లు ఉంటాయి. వీళ్ళు కూడా 6 ప్లస్లు ఉంటాయి, 4 ప్లస్లు. ఎప్పుడైతే నేను నిన్ను ప్రేమించకుండా నీ ప్లస్లతో పాటు నీ మైనస్ని ప్రేమిస్తానో, ఎప్పుడైతే నేను అమ్మాయిని ప్రేమించకుండా అమ్మాయి తల్లిదండ్రుల్ని, అమ్మాయి ఇష్టాలని, అమ్మాయి తరఫు ఇప్పుడు ప్రేమించడం అంటే ఏంటంటే, అమ్మ నువ్వు నా బిడ్డ వరకు నేను ప్రేమిస్తే, నిన్ను అందం చూసో రూపం చూసో చూస్తే అది ప్రేమ కాదు. నిన్నుగా ప్రేమించాలి. అంటే నీకున్న కష్టాలు నేను ఆస్వాదించగలను, నీకున్న ఫ్రెండ్స్ నాకు కూడా లైక్ అవ్వాలి, నీకు వంకాయ కూర ఇష్టమైతే ఆవిడకి వంకాయ కూర ఇష్టం కదా, నా బిడ్డ లాంటిదని నేను అనుకోవాలి. ఇవేం లేకుండా ఒక కేవలం ఇట్లా పిక్ అండ్ చూస్ లవ్లు ఉంటావు. ఇట్స్ ఏ బొకే ఆఫ్ లవ్. బొకేలో పూలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. మనిషి ఎవడు, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. నోబడీ, నాలా సిద్ధాంతాలు మాట్లాడే ఏజ్డ్ పర్సన్ కూడా నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ఎవ్రీవన్ హ్యాస్ గాట్ ఈజ్ ఓన్ వీక్నెసెస్ అండ్ స్ట్రెంగ్స్. కాబట్టి అవతల వ్యక్తిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు, అపార్థం చేసుకుంటాం. ఫస్ట్ క్వశ్చన్ అపార్థం వస్తుంది. ఎప్పుడు అర్థం చేసుకుంటాం? నేను నీ స్థితిలో ఉండి ఇక్కడి నుంచి కూర్చి అక్కడికి వెళ్ళి ఈ అమ్మాయి ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ ఎందుకు అడిగింది అనే డీప్ రూటెడ్గా చూసుకోవాలి. అందుకని నేను చెప్పేది ఏంటంటే, మాటలు పట్టించుకోవద్దు, మాటల వెనకాల ఉన్న అంతరార్థం పట్టించుకోవాలి. రోడ్డుకి అడ్డంగా నువ్వు వస్తావు, సర్రమని వస్తుంది ఎవరో ఒకళ్ళు, ఓ సైకిల్ వచ్చకూడదు, అరే ఎదవా అంటాం. ఆ పిల్లాడు మనకి కష్టం ఉండను, కోపం ఉండను. చిన్నపిల్లాడు సైకిల్ దొక్కుతున్నాడు, వాడు పడిపోయి దెబ్బ తగులుతుందేమో, ఇట్లా వచ్చేసాడే అని అంటాం కదా. ఇక్కడ అరే ఎదవా అన్న మాట పట్టుకుని నన్ను ఎదవా అంటావు, నిన్ను ఎదవాలా, నువ్వు పడిపోతావనే భయంతో నిన్ను మాట చెప్పాను నేను కదా. ఈ మాత్రం ఓపిక లేదు, ఈ మాత్రం లేదు. A+B² నేర్పిస్తున్నారు, కానీ యాటిట్యూడ్ ప్లస్ స్కిల్ ప్లస్ నాలెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ అని ఎవరైనా నేర్పిస్తున్నారమ్మా? ఎవరు నేర్పించట్లా. ప్రెషర్ కుక్కర్ ఎడ్యుకేషన్ అయింది. 8th క్లాస్ నుంచి ఇంజనీరింగా, డాక్టరా, సీఏనా, ఏదైతే అది అక్కడ తీసుకెళ్ళటం, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ దంచి 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 అక్కడి నుంచి 10th ఏదో పెద్ద పాపం చేసినట్టు 10thలోకి వచ్చి
ప్రపంచంలో. నువ్వు 10th నువ్వు ఎట్టా ఉంటావు, నువ్వు 10th పిల్లలు హడిలిపోయి ఉంటారు. అక్కడి నుంచి కెరియర్ గురించి ప్రెషరు, ఇంటర్ అవ్వగానే ఒకటి రెండు ఇవన్నీ ప్రెషర్లు. ఇది దాటి ఇంజనీరింగ్లు, అక్కడి నుంచి ఎంసెట్లు, అక్కడి నుంచి పరీక్షలు, అక్కడి నుంచి క్యాంపస్ రిక్రూట్మెంట్లు, అలసి సొలుసున్న శరీరానికి దీంతోపాటు ఒక సబ్జెక్ట్ కింద కాలేజీలో కానీ ట్యూషన్స్లో కానీ ఎవరైనా హౌ టు అండర్స్టాండ్ యువర్ వైఫ్, హౌ టు అండర్స్టాండ్ యువర్ హస్బెండ్, హౌ టు లవ్ యువర్ స్పౌస్ అని ఒక క్లాసు పెట్టాల్సిందే. ఈ సర్టిఫికెట్ నువ్వు ప్రీ వెడ్డింగ్ అయితే తప్ప నీ పెళ్లి రిజిస్టర్ చేయనని సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చెప్పాలి. అటెండ్ అవ్వు ప్రదీప్ గారు లాంటి వాడు ఎవరో ఒకళ్ళతో, నేను XYZతో వాళ్ళకి సెషన్ అటెండ్ అయ్యి దే అటెండెడ్ ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ అని సర్టిఫికెట్ వస్తేనే నేను పెళ్లి చేస్తాను, ఆ సర్టిఫికెట్ వస్తేనే మేము మ్యారేజ్ హాల్ ఇస్తాము అనే రోజు వస్తే కనీసం వాళ్ళు బలవంతంగానే వింటారు 2 నిమిషాలు. ఎస్, ఇది ఓన్లీ అంటే మ్యారేజ్ లైఫ్ అనే కాదు సార్, నార్మల్గా బ్రదర్ సిస్టర్ రిలేషన్ అయినా లేదంటే అన్న తమ్ములైనా ఈ రోజుల్లో అసలు పేరెంటింగ్ అనేది చాలా మిస్టేక్ ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు అంటే నా చిన్నప్పుడు మా అమ్మ నాన్న పొలం పనులకు వెళ్ళిపోయి మా నాన్నమ్మకు వదిలేసి వెళ్ళేవాళ్ళు పిల్లలందరినీ కూడా. మా నాన్నమ్మ ఇంచక్క అన్నము చింతకాయ పచ్చడి నెయ్యి వేసి తినిపించి అందరినీ సాయంత్రం దాకా చూసుకునేది. మధ్యాహ్నం ఒకసారి మా మమ్మీ వచ్చి పాలు ఇచ్చేవారు, అలా జరిగేది. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి అసలు టైం ఇచ్చే అంత లేదు, ఖాళీ టైమే లేదు పేరెంట్స్కి. మనము నార్మల్గా ఏం చూపించాలి, నార్మల్గా పిల్లలందరికీ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి చెప్పాం, ఒక ఐపీఎస్ ఆఫీసర్ గురించి గొప్ప చెప్పాం, కానీ ఒక అల్లు అర్జున్ గురించి, అల్లు అయాన్ గురించి అలా చెప్తూ ఉంటాం. అంటే పేరెంట్స్ పెంచడమే రాంగ్ వేలో పెంచుతున్నారా అంటే వాళ్ళ గురించి చెప్పడం తప్పు కాదు, అవసరమైన విషయాలు కాకుండా అనవసరమైన విషయాలు చిన్నప్పటి నుండే మొబైల్స్ అలవాటు చేయడము వాళ్ళ కాన్సన్ట్రేషన్ని కంప్లీట్గా డైవర్ట్ చేస్తున్నారా అనిపిస్తుంది. అంటే నువ్వు చెప్పిన క్వశ్చన్లో 50% ఏకీభవిస్తాను, 50% నీతో నేను విభేదిస్తాను. పిల్లలకి ఫోన్లు ఇవ్వడం తప్పు కాదు, ఎందుకంటే ప్రపంచం ఈరోజు యూత్ని టీనేజర్స్ అంటలేదు, స్క్రీనేజర్స్ అంటుంది. వాళ్ళు అందులోనే చదువుకుంటున్నారు. అదే వాళ్ళకి గూగులే వాళ్ళకి ఎగ్జామినేషను, గూగులే వాళ్ళకి లైబ్రరీ, గూగులే వాళ్ళ బ్యాంకు, గూగులే వాళ్ళ కమ్యూనికేషన్, మొత్తం ప్రపంచం అంతా ఫోన్ ఉంది. ఈ మారుతున్న కాలంలో నీకు అవసరమైన ఫోన్ నీకు ఇవ్వకపోవటం మహాపరాధం. ఇదే ఇక్కడ వరకు నేను నీతో విభేదిస్తాను. హ్యావింగ్ సెడ్ దట్ వాట్ ఈస్ గుడ్ కాంటెంట్, వాట్ ఈస్ బ్యాడ్ కాంటెంట్. పిల్లలకి గుడ్ కాంటెంట్కి ఎక్స్పోజ్ చేస్తే గుడ్ కాంటెంట్ చూస్తారు కదా వాళ్ళు. ఇప్పుడు మా మనవరాలు ఉంది 5 years old, కోకోమిలన్ చూస్తుంది టీవీలో కానీ ట్యాబ్లో కానీ చూస్తుంది. వాళ్ళ అమ్మ ఎట్లా నేర్పించిందంటే ఒక 1/2 hour చూడు, 1/2 hour తర్వాత నేను 10 to 1 కౌంట్ చేస్తాను, యూ హ్యావ్ టు స్విచ్ ఆఫ్, లేకపోతే నెక్స్ట్ టైం ఇయ్యను ఉంటుంది. నెక్స్ట్ టైం ఇయ్యదు అనే భయానికి అది స్విచ్ ఆఫ్ చేయడం మొదలెట్టి ఇప్పుడు ఇన్ టైం ఎంత అవుట్ టైం ఎంత అని ఫస్ట్ అడుగుతాను, హౌ మచ్ టైం ఐ కెన్ సీ అని అడుగుతుంది. ఇది మదర్ హ్యాస్ టు డూ ఇట్. నెంబర్ 2, ఆ కోకోమిలన్ వల్ల వీళ్ళు ఇంగ్లీష్ పికప్ చేస్తున్నారు, గ్రామర్ పికప్ చేస్తున్నారు. వెస్టర్నైజేషన్ రేపు వెళ్ళి ఉద్యోగం చేస్తే నథింగ్ ఈజ్ రాంగ్, ప్రతిదీ వీళ్ళకి చిన్నప్పటి నుంచి రెడీ అవుతుంది. ఇది కొంచెం సిటీ కల్చర్ ఉన్న వాళ్ళకి. రూరల్ కల్చర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, తల్లి అసలు టీవీ వదిలితే కదా, తల్లి ఫోన్ వదిలితే కదా, రీల్స్ చూసి 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 వేళ్ళు అరిగిపోతున్నాయి కదా మనకి, తోసి తోసి తోసి. పిల్లల్ని చూసే ఉంది. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉండేది, అందరూ కూర్చునేవాళ్ళం. అమ్మమ్మ ఎలా చెప్పేది, మన పిల్లలకి నువ్వైతే నీ బిడ్డకి ఏం చేయాలి, నో 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 అని చెప్తుంది. అదే మీ మదర్ మీ బిడ్డని ట్రీట్ చేయాలనుకో, తను ఎలా చెప్తుంది, ఒక ఊళ్ళో ఒక రాధ ఉంది, ఇంకో అమ్మాయి రమణి ఉంది, రాధ మంచిది, రమణి చెడ్డది అని ఒక కథలా చెప్పి అదే విషయం చెప్పేవారు కదా. మా అమ్మ మధ్యాహ్నం మేము మార్నింగ్ షిఫ్ట్ స్కూల్స్ మేము చదివించినప్పుడు బీబీ స్కూల్ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో 7:30కి స్కూల్కి వెళ్తే 12:30 1 o'clock అయిపోయే స్కూల్. నడుచుకుంటూ ఇంటికి వచ్చాడు 1:30 ఎర్రటి ఎండలో ఇంటికి వచ్చేవాడు. రాగానే మా అమ్మ చేసే ఫస్ట్ పని కాళ్ళు చేతులు కట్టుకు బట్టలు మాకు కూర్చోబెట్టి అందరినీ ఓ సినిమా కథ తీసుకుని ఆ సినిమా కథ చెప్తే పోయినని చెప్పేసేది, పెట్టేసేది. ముద్దలు కలిపి అందరికీ అన్నం పెట్టేసేది. ఒక 1/2 hour 45 minutes అయ్యేటప్పటికి మనం ఆ కథలో దీనమే మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అక్కడి నుంచి కాసేపు పడుకోండి అంటే పడుకునేవాళ్ళు. ఆవిడ ప్రాథమిక కర్తవ్యం ఏంటంటే ఎండలో పిల్లలు తిరగకుండా కూర్చోవాలి. అప్పుడు టీవీ లేదు, ఫోన్ లేదు, ఏం లేదు. దాని ద్వారా ఒక మోరల్ తెచ్చుకునేవాళ్ళం, అమ్మ ప్రేమను చూసేవాళ్ళం, ఇంటి పట్టున ఉండేవాళ్ళు. మరి ఈ రోజున ఏముంది, పిల్లలందరినీ స్కూల్కి తరలిచ్చేస్తే చాలు, ఇంకా 2 క్లాసులు పెట్టండి, కడుతున్నాం కదా డబ్బు, ఇంకా 2 క్లాసులు పెట్టండి. ఏం చేస్తారు స్కూల్ మేనేజ్మెంట్? వాళ్ళు ఏదైనా సరళీకృత విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలంటే తల్లిదండ్రులు నో, వాళ్ళు పరీక్షలు పెట్టాల్సిందే. వాడికి ఎందుకు 89 వచ్చింది, 90 ఎందుకు రాలా? ఈ ప్రెషర్ తల్లిదండ్రుల నుంచి మారాలి. మారుతుండేమ్మా, ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నాయి కదా పరిణామాలు. కొంతకాలం వెళ్తే తెలివితేటలు ఇంపార్టెంట్, బతకనిచ్చిన జ్ఞానం ఇంపార్టెంట్ అని తెలుస్తుంది.
సో మారుతున్న కాలంలో పిల్లల్ని ఎలా పెంచాలనేది తల్లిదండ్రులకి పేరెంటింగ్ చేయాల్సింది. పేరెంటింగ్ అంటే బలవంతంగా మన అభిప్రాయాన్ని వాళ్ళకి రుద్దటం అనుకుంటున్నారు. నేను డాక్టర్ కాల నా కొడుకు అవ్వాల్సింది, నేను యాక్టర్ కాల నా కొడుకు అవ్వాల్సింది, నాకు స్విమ్మింగ్ రాదు నా కూతురికి రావాల్సింది, నా భరతనాట్యం రాదు నా కొడుకు నేర్చుకోవాల్సింది. వాడికి ఇంట్రెస్టా లేదా, మారుతున్న కాలంలో దాని రిలవెన్స్ ఏంటి, ఇవేం అక్కర్లేదు మనకి. జస్ట్ కీపింగ్ ఆన్ ఫోర్సింగ్ ఆన్ ద స్టూడెంట్. సో పేరెంటింగ్ అనే ప్రశ్న వస్తే పేరెంటింగ్కి ఏ రూలు లేదు తల్లి. ఇలాగే పెంచాలి పిల్లలని ఏ రూలు లేదు. పిల్లలకి ఏది ఇష్టమో అట్లా ఒక నది గట్టును బట్టి ఎట్లా ప్రవహిస్తుందో పిల్లల మనస్తత్వం బట్టి తల్లిదండ్రులు గట్లు ఏర్పాటు చేసి తీసుకెళ్ళాలటమే పేరెంటింగ్ నా దృష్టిలో. సో మారుతున్న కాలంలో నీ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ప్రభుత్వం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఈ పథకాలు చేయడానికే వాళ్ళకి టైం లేదు. స్కిల్ డెవలప్మెంట్ అంటే గొప్పలు చెప్పుకునే, నన్ను క్షమించాలి నేను తప్పు మాట్లాడితే ఎవరైనా, కానీ చెప్తున్నా నా మనసు బాధపడే మనసు ఆవేదన వ్యక్తం చేస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ అంటే ఒక కార్పెంటర్ని తయారు చేయటమా, ఓ ఎలక్ట్రీషియన్ తయారు చేయటమా, ఓ ప్లంబర్ని తయారు చేయటమా, ఓ వ్యక్తిని మంచి వ్యక్తి కింద చేయటమా, ఓ స్టూడెంట్ని బెస్ట్ స్టూడెంట్ కింద చేయటమా? మనమంతా దాన్ని వొకేషనల్ డెవలప్మెంట్ అంటారు, అది కూడా చేయాల్సిందే. చదువుకోని పిల్లలకి వాళ్ళ కోసం అది కూడా చేయాల్సిందే. నేను దాన్ని వ్యతిరేకించట్లేదు. కానీ స్కిల్, లైఫ్ సైన్సెస్, లైఫ్ స్కిల్స్ నేర్పించాలి కదా. ఎలా నుంచోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, అవతల వ్యక్తితో ఎలాంటి సంబంధం పెట్టుకోవాలి, వాట్ ఈజ్ మై లీడర్షిప్ క్వాలిటీ, వాట్ ఈజ్ మై యాక్షన్ ఇనిషియేషన్, వాట్ ఈజ్ మై కమ్యూనికేషన్ సిస్టమ్, హౌ విల్ ఐ బికమ్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్, వాట్ ఈజ్ మై ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ విత్ ద నెక్స్ట్ పర్సన్, హౌ విల్ ఐ బిల్డ్ టీమ్స్, హౌ విల్ ఐ రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్స్. ఇవి కదా పిల్లలకి నేర్పించాల్సింది. ఎవరు నేర్పిస్తున్నారు ఇక్కడ? మనం నేర్పించేది ఏంటి పిల్లలకి? నీ పేరేంటని 7 years ఒక బాయ్ని అడిగితే నా పేరు సో అండ్ సో అర్జున్ అనుకుందాం. ఒక ఎగ్జాంపుల్, అర్జున్ శాస్త్రి, అర్జున్ గుప్తా, అర్జున్ రెడ్డి, అర్జున్ రాజు, అర్జున్ చౌదరి, అర్జున్ నాయుడు, అర్జున్ గౌడ్, అర్జున్ నాయక్. ఇదమ్మా పిల్లలు నేర్పించాల్సింది మనం. పిల్లల పేరుకి నీ కులం ఏంటని నేర్పించాలమ్మా మనం. ఎందుకు యూనిఫామ్ పెడతారు స్కూల్లో? వర్ణ వర్గ ధన లింగ భాషాభేదం ఉండకూడదు, అందరూ సమానం అని యూనిఫామ్ అనేది యూనిఫామ్ సివిల్ కోడ్లో ప్రతి ఒక్కరు వేసుకోవాలి స్కూల్లో నేర్పిస్తూ ఉంటే నువ్వేం నేర్పిస్తున్నావు ఇక్కడి నుంచి? మనవాడు కాదు, మన కులం వాడు కాదు, నీ కులం చెప్పు, వాడితో స్నేహం చేయి అని నువ్వు పంపిస్తున్నావు స్కూల్కి. గదుల్లో వేసి కొట్టాలి తల్లిదండ్రులకి. సారీ, ఎంతోమంది బాధపడతారేమో నేను చెప్తున్నా. రేపు బిడ్డలు అట్టాగే తయారవుతారు. ఈరోజు కులం అంటారు, రేపు వాడు అమెరికా వెళ్తే కులం ఆలోచిస్తారమ్మా, ఓ బిట్స్ పిల్లానికి వెళ్తే కులం చెప్తారమ్మా, ఒక ఐఏఎంకి వెళ్తే కులం చెప్తారమ్మా, రేపు ఒక ఎక్స్ట్రాడినరీ ఏ గ్రేడ్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తే కులం అడుగుతారమ్మా. నువ్వు ఏ కులమో యాంకర్, నీ టాలెంట్ ఇంపార్టెంటా నీ కులం ఇంపార్టెంటా? టాలెంట్ అంతే కదమ్మా. ఆటో డ్రైవర్నైనా నీ కులం వెంటని ఎక్కుతున్నావా, డాక్టర్ నీ కులం వెంటని తీసుకుంటున్నావా? అల్లు అర్జున్ ఏ కులపోడని మనం తన పర్ఫార్మెన్స్ చూస్తామా పుష్ప సినిమా? ఈ భ్రమలన్నీ మనకి క్రియేట్ చేస్తున్నారు. గవర్నమెంట్స్ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ స్కూల్ కిడ్స్. 25 కోట్ల మంది భారతదేశంలో స్కూళ్ళలో చదువుతున్నారు. 25 కోట్ల మంది విద్యార్థులు ఇంటూ 2 తల్లిదండ్రులు 50 కోట్ల మంది, 75 కోట్ల మంది మనం కనుక మారిస్తే భారతదేశం 12 ఏళ్లలో ఇప్పుడున్న స్థితి నుంచి గొప్ప స్థితికి వెళ్తుంది. ఇంకా దిగజారుస్తున్నాం. కులం, వర్ణం, వర్గం ప్రతిదీ దీంట్లో పాలిటిక్స్లో తీసుకొచ్చి ఉన్నవాడిని ఉన్నవాడి కింద, లేనివాడిని లేనివాడి కింద తీర్చిదిద్దే వ్యవస్థే ఉంటుంది ఇక్కడ. అంటే నేను ఆవేశంతో మాట్లాడటం కాదమ్మా, అనుభవంతో మాట్లాడుతున్నాను నేను. పిల్లల మీద మనం చేసే టైం స్పెండ్ చేయటం కాదు, టైం ఇన్వెస్ట్ చేయడం. ఇన్వెస్టింగ్ ఏ టైం అంటే ఇప్పుడు మీతో మాట్లాడితే నువ్వు నాకంటే నెక్స్ట్ జనరేషన్ 40 ఏళ్ళు చిన్నదానివే ఉంటావు నువ్వు నాకంటే. 40 ఏళ్ళు చిన్నగా నీతో మాట్లాడటం అంటే ఐఎమ్ ఇన్వెస్టింగ్ టైం, ఐఎమ్ నాట్ స్పెండింగ్ టైం. నా మాటల్లోంచి ఒక్క లైన్ నువ్వు తీసుకునే ప్రభావితమైనా రేపు నువ్వు మంచి యాంకర్ అయినా సమాజానికి మంచి జరుగుతుంది. మీరు మాట్లాడేవన్నీ ట్రూ వర్డ్స్ సార్. అంటే నిజం మాట్లాడితే ఎవరికి నచ్చదు, కోపం వచ్చేస్తుంది కదా. సో ఆ విషయానికి వస్తే నా చిన్నప్పటి నుండి ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అంటున్నాం. ఇప్పుడున్న పిల్లలకి కూడా స్కూల్లో ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అంటున్నాం. మనం అదర్ కంట్రీస్ చూసుకుంటే మైక్రోచిప్స్ అని, డ్రోన్స్ అని, నడిస్తే ఎలా విద్యుత్ రెడీ అవుతుంది అని వాళ్ళు టెక్నాలజీని ఫాలో అవుతూ ఎలా అప్డేట్ అవ్వాలి అని అనుకుంటున్నారు. బట్ మన దగ్గర చాలామందికి ఈ క్వశ్చన్ ఆపోజిట్ అనిపిస్తుంది. మీరు తిట్టుకున్నా పర్లేదు, నా తర్వాత కమెంట్లు పెట్టినా పర్లేదు. కానీ మన దగ్గర ఏం చేస్తున్నామంటే మనుషులని ఇంకా బద్ధకంగా తయారు చేస్తున్నాం. నెక్స్ట్ జనరేషన్స్ని ఇంకా బద్ధకంగా వాళ్ళు ఎలా ఉండాలి అనేది మనం చెప్తున్నాం. ఎలా అంటే 10 నిమిషాల్లో ఇంటికి గ్రాసరీ వచ్చేస్తుంది. ఫుడ్ మనం వండుకోం సార్, మనకు బద్ధకం కదా, సో ఆర్డర్ పెట్టేసుకుంటాము. అంటే అన్నీ కూడా మనకి దగ్గరికి వచ్చేలా చేసుకుంటున్నాం. కానీ
వాటికి మనం టైం ఇవ్వాలి, వాటికి మనం టైం ఇన్వెస్ట్ చేయాలి. ఒక ఫుడ్ మనం అన్నం తినాలి, ఈరోజు మన ఆకలి తీరాలంటే దానికి మనం ఎంతో కొంత కష్టపడాలి, రెడీ చేసుకోవాలనే దాన్ని కూడా మర్చిపోయి నెక్స్ట్ జనరేషన్స్కి ఏమి ఇస్తున్నాము, దీనికి నిజంగా ఎక్కడ పులి స్టాప్ పడాలి, లేకపోతే గవర్నమెంట్ నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదా ఏంటి అర్థం కావట్లేదు. కాదమ్మా, ఫస్ట్ పాయింట్ మీరు మాట్లాడే 3-4 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ మీరు చెప్పింది అంటే ఇండియా ఈజ్ స్టిల్ ఎ డెవలపింగ్ కంట్రీ అని నేర్పిస్తున్నాం. ఇది తప్పమ్మా. ఈ రోజున ఫోకస్ పవర్ అనేది ప్రపంచంలో డెవలప్మెంట్ అనేది ఫోకస్ has షిఫ్టెడ్ ఫ్రమ్ అసెట్స్ టు హ్యూమన్ రిసోర్స్. ఇండియా చైనా ఆర్ ద బెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ టుడే. ఎందుకంటే మనకి మేధా సంపత్తి ఉంది కాబట్టి. ఎందుకు మన అమెరికా వాడు తీసుకెళ్తున్నాడో మన మీద ప్రేమతో కాదు, మన మేధస్సు అక్కడ, నిబద్ధత, మన డిసిప్లిన్, మనం నేర్చుకున్న కల్చరు అక్కడ 16 ఏళ్ళు దట్టంగానే వాడు క్యాజువల్ నేచర్ వచ్చేస్తుంది. వాళ్ళు చెడ్డవాళ్ళని నేను చెప్పట్లే, వాళ్ళు బై నేచర్ వాళ్ళ మన కష్టపడే తత్వం ఉండదు. వాళ్ళకి ఎట్టా నేర్పిస్తారు, నువ్వు ఇంట్లోంచి బయటికి తోసేస్తారు తల్లిదండ్రులు 16 ఇయర్స్ వచ్చి. సగం మంది చదువుకుని కష్టపడి స్కాలర్షిప్లు తెచ్చి చదువుకుంటారు, మిగతా వాళ్ళు క్యాబ్ డ్రైవర్సు లేకపోతే ఇట్లా చిన్న చిన్న ఉద్యోగాలకి ఆకర్షితులైపోయి బతకడం నేర్చుకుంటారు. మన దగ్గర అట్లా కాదు కదా. బిడ్డ 28 ఏళ్ళు వచ్చిందాక 30 ఏళ్ళు వచ్చిందాక వాడు ఎంత చదివితే అంత అమ్మా నాన్న రెక్కలు ముక్కలు చేసుకుని చదివిస్తారు. ఇన్ ద ప్రాసెస్ ఏమవుతుంది, హ్యూమన్ రిసోర్స్ హెస్ బికమ్ ఏ కీ ఇంగ్రీడియంట్. తెలివితేటలు, డెవలప్మెంటు, యాప్లు, టెక్నాలజీ, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్సెస్, సెమీ కండక్టర్స్, ఇవన్నీ కూడా ఇండియా కొత్త కాదు. వీటన్నిటిని సృష్టించిన వాళ్ళు మన వాళ్ళే, మనకి ఈజీ. కాబట్టి మీ క్వశ్చన్లో ఒక పార్ట్ నేను ఏకీభవించాను. ఇండియా ఈజ్ నాట్ ఏ డెవలపింగ్ కంట్రీ, ఇట్ ఈస్ డెవలప్డ్ కంట్రీ యాజ్ ఫార్ యాజ్ హ్యూమన్ రిసోర్స్ ఇస్ కన్సర్న్. ఓకే, మనంత నాణ్యమైన హ్యూమన్ రిసోర్స్ చైనా వాడికి ఇంగ్లీష్ రాదు, మనందరికీ 4th క్లాస్ నుంచి ఇంగ్లీష్ వస్తుంది. ఎవ్రీ ఇంజనీర్ హూ ఇస్ బీన్ ప్రొడ్యూస్డ్ బై ఇండియా ఈజ్ వెరీ గుడ్ ఎట్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. వాళ్ళందరూ ఏం కావాలంటే చేయగలుగుతున్నారు, డాక్టర్స్ క్వాలిటీ. మీ సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు మాట్లాడిన దాంట్లో మనకి ఇవన్నీ వచ్చి బద్ధకాలు పెరిగిపోతున్నాయి. మనకి ఇంటికే ఎవ్రీథింగ్ కూర్చున్న చోటకు వస్తుంది అని. కూర్చున్న చోటకి ఎందుకు రావాలి? ఆ గంట సేపు నువ్వు ఎక్కువ వర్క్ చేస్తే, ఒక $40 ఎక్కువ సంపాదిస్తే, లేకపోతే 2000 ఎక్కువ సంపాదిస్తే, యూ కెన్ ఎఫర్ట్ టు పే 30 రూపీస్ మోర్ ఫర్. మనం ఏం చేస్తున్నాం అంటే అది వాడుకోకుండా బద్ధకం వచ్చి టీవీలో చూసుకుంటే ఎవడు వండుకుంటాడులే, ఎవడు చేస్తాడులే అని చెప్పి మనం చేస్తున్నాం. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ డెవలప్మెంట్, కానీ నేనేం చెప్తా అంటే మీరు స్ట్రెచ్ అవ్వాల్సిందే, నేర్చుకోవాలి. అవసరమైనప్పుడు తప్పకుండా టెక్నాలజీ అవసరం తీసుకోవాలి, సైన్స్ అవసరం తీసుకోవాలి, అడ్వాన్స్మెంట్ అవసరం తీసుకోవాలి. ప్రతిదీ అవసరమైంది కదా. నాకు మామూలుగా చెప్తారు, నేను రాయనండి మైక్రోసాఫ్ట్ 365 తీసుకుంటాను, దాంట్లో డిక్టేషన్ చెప్పేస్తాను, లేకపోతే నేను ఇచ్చేస్తాను. వెరీ గుడ్, నీకు అర్జెన్సీ ఉన్నప్పుడు నువ్వు ఏదైనా చేయాలన్నప్పుడు ఆ పని చేయి. కానీ ఎన్ని టెక్నాలజీలు వచ్చినా అమ్మ ఒడి, చందమామ వెన్నెల, మల్లెపువ్వు పరిమళం, మామిడి పండు తీయదనం, దానికి రిప్లేస్మెంట్ ఉన్నాయా? లేవు. సిమిలర్లీ హ్యూమన్ టచ్, హ్యూమన్ ఫీలింగ్స్, హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమన్ నాలెడ్జ్, దాని రిప్లేస్మెంట్స్ లేవు. అవసరమైనప్పుడు 100% వాడండి. కానీ నువ్వు వెళ్ళి ఒక కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొంటే, కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనటం కాదు, నువ్వు నడుస్తావు, అక్కడ పట్టుకుంటావు, పక్కన ఎవడో కనిపిస్తాడు, నీకు ఆ కిలో రేట్ ఎంతో తెలుస్తుంది. ఓ 30 రూపాయల వంకాయల కిలో నిన్నటిదాకా 20 ఉన్నాయని నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని తర్వాత నీ చేత్తో నువ్వు ముట్టుకుని నీకు కావాల్సిన నువ్వు ఎంచుకుంటావు, తెచ్చుకుంటావు. ఇన్ ద ప్రాసెస్ నా కోసం నేను పనిచేస్తున్నాను ఆనందంలో నువ్వు బతుకుతావు. ఈ చిన్న చిన్న ఆనందాలు పోయినాయి. ఈవెన్ టుడే నేను నా వైఫ్ మీరందరూ బిజీ అనుకుంటారు కదా, నా డెఫినేషన్ ఏంటంటే బిజీ మెన్ కెన్ ఫైండ్ టైం. ఎవరైతే బిజీగా ఉంటారో ప్రతిదానికి టైం ఉంటుంది. నేను చేసే పని మీరు ఇప్పుడు ఇంటర్వ్యూకి అడిగితే 1 వీక్ నుంచో 10 డేస్ నుంచో మీ ఛానల్ నన్ను మా ఆఫీస్లో నన్ను కన్సల్ట్ చేయొచ్చు. మీకు క్లియర్, ఈరోజు ఇక్కడ ఇన్ని గంటలకి ఇంతసేపు మీకోసం ఇస్తాను, క్లియర్. టైం లేదు కాదు, ఈరోజు నాకు టైం ఉంది, ఇవాళ టైం లేదు కాదు, నెక్స్ట్ మంత్ టైం ఉంది, ఇవాళ కాదు నెక్స్ట్ వీక్ టైం ఉంది, ఇప్పుడు కాదు రాత్రి 9. ఈ క్లారిటీ మనకు ఉండాలి. ఫస్ట్ టైం. సెకండ్ ఏంటంటే వెన్ యూ హ్యావ్ క్లారిటీ యూ కెన్ డూ ఎనీథింగ్. నేను మా ఆవిడ ఇద్దరు కూరలు వారానికి ఒకసారి వెళ్ళి మేమే కొనుక్కొచ్చుకుంటాం. తనకి ఏదైనా అవార్డు ఇస్తే నేను వెళ్తా, నాకు ఏదైనా అవార్డు ఇస్తే తను వెళ్తా. ఎవరైనా ఇంట్లో పెళ్ళికి పిలిస్తే ఒక్కడే వెళ్ళను, ఇద్దరం కలిసి వెళ్తాం. ఎందుకు? అక్కడ ఉండేది 10 నిమిషాలే, వెళ్ళటం రావటం 2 అవర్స్ మీ ఇద్దరం ఫ్యామిలీ టైం స్పెండ్ చేయొచ్చు. నన్ను ఎవరైనా అడుగుతారు, సార్ మీతో మాట్లాడాలి ఒక అరగంట అని చెప్పి అంటారు, పర్సనల్గా మాట్లాడాలి. అమ్మ నేను రేపు పొద్దున్న గచ్చిబౌలి వెళ్తున్నాను,
11 నువ్వు పంజాగుట్టలు ఉంటే నేను పికప్ చేసుకుంటాను. 11:45 దాకా మాట్లాడుకుందాం. నువ్వు వచ్చేయాలంటే అక్కడి నుంచి మెట్రో ఎక్కి వచ్చేసేయి. లేదు అంటే నువ్వు ఒక అరగంట ఉంటే నా మీటింగే మళ్ళీ వెనక్కి వస్తా కదా, మళ్ళీ అరగంట మాట్లాడుకుందాం మనం అని చెప్తారు. టైం లేదు అని చెప్పకూడదు. ఉన్న టైంని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవటం మనం తెలుసుకోవాలి. అలా మనం మన పనులు, పర్సనల్ పని, ఏ ఫ్యామిలీ దట్ టాక్స్ టుగెదర్ విల్ వాక్ టుగెదర్. రోజుకు ఒక అరగంట పొద్దున్న, రాత్రిపూట పోనీ ఎవరి టైం పడుకుంటుంది, బ్రేక్ఫాస్ట్ టైం ఒక అరగంట పొద్దున్నే లేచి భార్యాభర్త పిల్లలు నలుగురం కూర్చొని 5:30, 6 o'clockకి ఇవాళ ఏమైంది, నిన్నేమవుతుంది, ఎల్లుండి ఏమవుతుంది అని మాట్లాడేసుకున్నాం అనుకో, బొమ్మరిల్లు సినిమా ఉండదు కదా. ఇంకా నా అంతా నువ్వే చేసావు ఎందుకది. ఆ సినిమా ఎక్స్ట్రాడినరీ తీశారు, సినిమా నేను కామెంట్ చేయట్లా. తండ్రి కొడుకు మనసు విప్పి మాట్లాడుకునే ఆ సీన్, బొమ్మరిల్లు సీను సినిమా ఎండింగ్లో కాకుండా సినిమా స్టార్టింగ్లో ఉంటే అసలు సినిమా ఉందా? లేదు. మరి మనం ఎందుకు చేయట్లా? బికాజ్ మనం మాట్లాడతాం. వీ హ్యావ్ నో టైమ్ ఫర్ కమ్యూనికేషన్, వీ హ్యావ్ నో టైమ్ ఫర్ ఎంపతి, వీ హ్యావ్ నో టైమ్ ఫర్ కంపాషన్, వీ హ్యావ్ నో టైమ్ ఫర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. టైం లేదు అనే పిచ్చి భ్రమలో బతుకుతున్నాం మనం. ఎక్కడ వేస్ట్ చేస్తున్నాం టైము? రీల్స్, రోల్స్. తప్పని నేను అంటలే. ఒక ఇన్ టైం, అవుట్ టైం పెట్టుకో. ఒక మెసేజ్ ఏదో నోటిఫికేషన్ వస్తుంది, మనం ఫోన్ దగ్గరికి వెళ్తాం. ఆ మెసేజ్ వాట్సాప్ వచ్చిందో లేకపోతే మీకు ఎస్ఎంఎస్లో వచ్చిందో ఒక నోటిఫికేషన్, అది చూడ్డానికి పోయి మీరు అక్కడి నుంచి నొక్కి ఎక్కడో 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 స్టార్ట్ చేసింది ఎక్కడికో వెళ్ళి అలా ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. నీ మీద నీకు కంట్రోల్ లేకపోతే ఎట్లా చెప్పండి? గుర్రాన్ని మనం స్వారీ చేయాలా, గుర్రం మన్ని స్వారీ చేయాలా? టైంని మనం కంట్రోల్ చేయాలా, టైం మన్ని కంట్రోల్ చేస్తుందా? ఫోన్ని మనం కంట్రోల్ చేయాలా, ఫోన్ మన్ని కంట్రోల్ చేస్తుందా? చిన్నపాటికి నేర్చుకుంటే బతుకు ఈజీ అవుతుంది. వద్దని చెప్పాను. నోబడీ ఈజ్ అగేన్స్ట్ సైన్స్, నోబడీ ఈజ్ అగేన్స్ట్ యాప్స్, నోబడీ ఈజ్ అగేన్స్ట్ అడ్వాన్స్మెంట్. బట్ అట్ ద సేమ్ టైం నాకు ఒబెసిటీ పెరుగుతుంది కదా, నాకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కదా, డైలీ బయట నుంచి తెచ్చుకొని తింటే కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయి కదా, గ్యాల్ వాటర్ పాడవుతుంది కదా, ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. సో వీక్లీ 1 or 2 అవసరమైనప్పుడు నువ్వు అలాంటివి యూజ్ చేసుకోవాలి. మిగతా టైంలో మనం మనది వండుకోవాలి.